కోనసీమ జిల్లా వేదికగా అలాగే అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇటీవల సిట్టిబలిజీ క్యాస్ట్ సర్టిఫికేట్ల విషయంలో అలాగే వైసీపీ పార్టీకి చెందినటువంటి చీర్ల జగ్గిరెడ్డి చేసినటువంటి కామెంట్పై రకరకాల దుమారం అయితే రేపుతుంది. దీనిపై వాసంశెట్టి సుభాష్ కూడా స్పందించారు మంత్రి. ఈ నేపథ్యంలోనే దీనిపై రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా దీనిపై వైసీపీకి సంబంధించిన అమలాపురంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగానే నన్ను టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి కామెంట్ చేస్తూ నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా మంత్రి సుభాష్ కామెంట్ చేయడం కూడా తీవ్ర దుమారం అయితే రేపుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అమలాపురంలో ఉన్నటువంటి కౌన్సిలర్లతో పాటు అలాగే వైసీపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి అమలాపురం వైసీపీ అధ్యక్షులు కూడా దీనికి నన్ను కావాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారని కూడా మంత్రి సుభాష్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. దీనిపై ప్రస్తుతం మాట్లాడేందుకు అలాగే మనకి చంద్రశేఖర్ ఉన్నారు, వెంకట చంద్రశేఖర్ గారు అలియాస్ బులునాని అని కూడా అంటారు. ఇదే విషయాన్ని కూడా మంత్రి సుభాష్ కూడా మాట్లాడారు. కావాలని అంత చిన్న చోటా నాయకులను కూడా పిలిచారు. ఆ విధంగా మరి ఎందుకు మాట్లాడారో కూడా మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆయన బుల్నాని ఉద్దేశించి మంత్రి గారు సుభాష్ గారు చేసిన కామెంట్లను ఏ విధంగా చూడాలి, ఆయనకి మీకు ఉన్నటువంటి విభేదాలు ఏ విధంగా చూడాలి? ముందుగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఆయనకి స్థాయికి దిగజారి మాట్లాడటం చాలా దారుణం. కులస్తుల్ని మొదటి నుంచి కూడా కించపరుస్తూ కుల వేదికల మీద కులస్తుడిగా వచ్చినటువంటి అవకాశాన్ని మంత్రిగా కానీ శాసనసభ్యుడిగా కానీ కులస్తుడిగా వచ్చిన అవకాశాన్ని కులస్తుల మీదే ఎక్కుపెట్టి కులస్తుల్ని దారుణంగా సంస్కారహీనులుగా మాట్లాడిన సందర్భాలు అనేక సందర్భాలని మేము తీవ్రంగా ఖండిస్తున్న దాని మీద ఆయనకి మేము కొంచెం వ్యతిరేకులుగా మరి ముద్రపట్టడం జరిగింది. పార్టీలు పక్కనెడితే మేము ముందంతా కూడా సిట్టిబలిజ కులస్తులం. మరి మధ్యకాలంలో బీసీబీ సిట్టిబలిజ ముందు గౌడ అనే పదాన్ని సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లుగా ప్రభుత్వం ఇష్యూ చేయటాన్ని సిట్టిబలిజ కులస్తులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము సిట్టిబలిజీలం బీసీబీగా ఉన్నాము, మాది ఏ కులానికి ఉపకులం కాదు, మరి సుమోటోగా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వటం జరుగుతుంది, దీన్ని యొక్క పరిశీలించి ఆ విధంగా కాకుండా సిట్టిబలిజీకి ఇవ్వాలని మేము మా సంఘం తరపున సంఘ నాయకులతోటి రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ ఏ విధంగా ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ ఇంత మాట కూడా మేము కామెంట్ చేయలేదు. ఎవరికి జరిగిందండి ఆ రిప్రజెంటేషన్? ఎవరికి ఇచ్చారు? ఎన్ని రోజుల క్రితం ఇచ్చారండి? జిల్లా కలెక్టర్ గారికి సుమారు 20 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్లో. మరి ఆ రోజునే ఈ సుభాష్ గారు ఇది టెక్నికల్ ప్రాబ్లం, దీనికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముసుగులో దీన్ని ఆందోళన చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని దుర్భాషలాడటం జరిగింది. మరి సిట్టిబలిజ కులస్తులకి ఇచ్చే కుల ధృవీకరణ పత్రం గురించి అందులో వచ్చినటువంటి ఈ ఆయన చెప్పినట్టు టెక్నికల్ ప్రాబ్లమే అయితే మేము ఎందుకు అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వకూడదో మరి మాకు అర్థం కాలేదు. మరి ఏమైనా సిట్టిబలిజ కులం అంతా ఈయనకి ఏమైనా పుస్తి కట్టిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి అదే రోజు గ్రీవెన్స్కి మా పార్టీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు ఈ వికలాంగులకి ఈ పెన్షన్ల విషయంలో జరిగినటువంటి ఇబ్బందులని గ్రీవెన్స్లో కంప్లైంట్ చేయడం రావడానికి వచ్చారు. మరి ఆయన దృష్టికి మేము తీసుకెళ్ళగా ఆయన ఏ విధంగా కూడా తప్పుగా మాట్లాడాల. సిట్టిబలిజ కులస్తుల్లో ఈ యొక్క అలజడిని కన్ఫ్యూజన్ని క్లియర్ చేయండి, మంత్రిగా మీరు సిట్టిబలిజ కులస్తులు కాబట్టి ముఖ్యమంత్రి గారు పక్కన క్యాబినెట్లో ఉంటారు కాబట్టి మీరు క్లియర్ చేయమని చెప్పి మాత్రమే అనటం జరిగింది. దానికి ఈ సుభాష్ గారు మా జిల్లా అధ్యక్షుల్ని జగ్గిరెడ్డి అత్యుత్సాహం చూపిస్తున్నావేంటి, మా కులం గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి ఏకవచనంతో ఆయన్ని 3 సార్లు శాసనసభ్యుడిగా చేశాడని అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇతను ఏకవచనంతో ఇతను అనుభవ రాహిత్యంతో అవగాహన రాహిత్యంతో మరి దుర్భాషలాడటం జరిగింది. మరి పార్టీ అధ్యక్షుడిగా ఈ కులానికి సంబంధించిన విషయంలో మా తరపున మాట్లాడినటువంటి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడినప్పుడు మరి పార్టీలో పట్టణ అధ్యక్షులుగా ఉన్న మేము మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిట్టిబలిజ వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి దాని మీద కూడా ఈయన వ్యంగ్యంగా సిట్టిబలిజీలు
వైసీపీలో ఉన్న వాళ్ళకి కులం గురించి మాట్లాడటానికి అర్హత లేదనే విధంగా ఈయన మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి ఇది చాలా తప్పు. మరి శెట్టి బలిజీలుగా శాసనసభ్యులుగా మంత్రులుగా చాలామంది చేశారు. కానీ ఈ విధమైనటువంటి విధానం, ఈ విధమైనటువంటి వక్ర భాష్యం, ఈ విధమైనటువంటి అవగాహన రాహిత్యం, ఈ యొక్క మాట్లాడే విధానం కట్టగలేని వ్యక్తిగా మరి మా కులంలో మొదటివాడు చివరివాడు ఈ వాసనశెట్టి సుభాష్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయినా నేనేం తప్పు మాట్లాడలేదు. కేవలం ఆయన ఆ కులాల మధ్య చుచ్చు పెట్టేందుకు కేవలం ఏదైతే ఆ ఓసీల్లో మీ యొక్క చిట్టి బలిజీని కల్పేస్తున్నారని ఆయన అవగాహన లేకుండా మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడానని సుభాష్ గారు చెప్తున్నారు. ఆయన ఆ విధంగా మాట్లాడలా. మాకు ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణలో శెట్టి బలిజీని ఓసీలో కలపడం జరిగింది. ఆ యొక్క విధానాన్ని ఇక్కడికి తెర మీదకి తీసుకొస్తారేమో అనే ఒక అభద్రతా భావంతో మేము ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వ అధికారులకి దృష్టికి, ఈ యొక్క మంత్రి గారి దృష్టికి అందరూ ఎవరి స్థానంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయటం జరిగింది. మరి జగ్గిరెడ్డి గారు ఓసీలో కలిపేస్తున్నారనే మాట అవాస్తవం. ఆయన ఎందుకంటాడు అలాగనే? ఎందుకంటే తెలంగాణలో ఈ యొక్క విధానంగా గతంలో శెట్టి బలిజీలు ఓసీల్లో కలిపారు కాబట్టి ఈ రోజుకి దాన్ని మార్పు చేయడం కుదరలేదు కాబట్టి శెట్టి బలిజీలు ఆ విధమైనటువంటి ఫీలింగ్లో ఉన్న భావంతో జగ్గిరెడ్డి గారు మాట్లాడారు తప్ప ఆయన మాత్రం ఇలాగా అవగాహన లేకుండా అయితే మాట్లాడలేదు. మరి జగ్గిరెడ్డి గారి కుటుంబ నేపథ్యం రాజకీయంగా చూస్తే వాళ్ళ తండ్రి గారు ఆయన సుమారు 5-6 టర్మ్లో శాసనసభ్యుడిగా గెలుచున్నారు. మరి ఈయన 4 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో పార్టీలోకి వెళ్ళి ఇతనికి మహా అయితే 1.5 సంవత్సరంన్నర రాజకీయ అనుభవం ఈయనకు ఉన్నది. మరి ఈయన అలాంటి వ్యక్తిని మరి ఈ విధంగా దుర్భాషలాడటం, ఆయన ఏమీ తప్పుగా మాట్లాడలేదు, దాని పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఈ కులానికి ఎవరు మాట్లాడకూడదు, ఈ కులం తరపున మేమే చేయాలి అని ఈ యొక్క తెర మీదకి తీసుకొచ్చి వ్యక్తిగతంగా ఈ యొక్క సామాజిక వర్గమైనటువంటి మమ్మల్ని కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఆ విషయం అలా పక్కన పెడితే ప్రధానంగా అమలాపురంలోని ఈ మున్సిపాలిటీలో 4 జలగలు పట్టి పీడిస్తున్నాయి. అందులో ఉన్నటువంటి అవకతవకలపై దానిపైన నేను దానిపై ఎంక్వైరీ చేయించాను. ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు నా పార్టీలో జాయిన్ అవుతున్నా సరే నేను జాయిన్ చేయించుకోలేదు. కానీ దీనిపై వాళ్ళు ఈ విధంగా మాట్లాడరు, వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మరి అమలాపురం మున్సిపాలిటీలని 4 జలగలుగా పట్టి పీడిస్తున్నారని మరి ఈయన అనటం కూడా నిన్న మీ ఛానల్ ద్వారా మేము చూడటం జరిగింది. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, 1.5 సంవత్సరంన్నర కాలం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. మరి మున్సిపాలిటీల్లో జలగల్లా మేము చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి శాసనసభ్యుడు మరి తెలుగుదేశం పార్టీ, సుమారు 10 మంది కూటమి ప్రభుత్వం కౌన్సిలర్లు ఉన్నారు. ఈ రోజున 3 కమిషనర్లు ఈ హైంలో మారిన సందర్భం ఉంది. మరి మేమంతా ఆ రకంగా అవినీతికి పాల్పడితే మరి వారు ఏం చేస్తున్నారు అని సందర్భంగా అడుగుతాను. కానీ ఇందులో ఏంటంటే సుభాష్ గారు తల్లిని చైర్మన్గా చేయాలని పార్టీ గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన ప్రయత్నం చేసి వైసీపీ కౌన్సిలర్ని కొంతమందిని మభ్యపెట్టే కార్యక్రమం చేశాడు. దానికి వైసీపీ కౌన్సిలర్ తిరస్కరించి మరి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశ్వరూప్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనే పార్టీకి నిబద్ధతతోటి సైనికుల్లా నిలబడ్డారు. అది వికటించడంతో మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి దాని మీద ఇతను విజిలెన్స్ కంప్లైంట్ చేశాడు. కేవలం ఆ తల్లి గారికి మేము మద్దతు ఇచ్చి పార్టీ మారని కారణంగానే తప్ప ఇది ఇంకో విధంగా కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే నలుగురు ఎవరండి? 4 జలగలు అనే పదం, అందులో మీరు బుల్లని అంటే మీరు ఇంకా 3 ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవి చోటా నాయకులు అంతగా ప్రస్తావన అవసరం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఆయన చోటా నాయకులని వ్యంగ్యంగా ఆయన నవ్విన విధానం చూస్తే మరి నేను కౌన్సిలర్గా మరి గత 4.5 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. అంతకుముందు నా కుటుంబంలో సుమారు 25 సంవత్సరాలు నా కుటుంబంలో కౌన్సిలర్లుగా మేము ఉన్నాం. మరి సుభాష్ గారు 4 నెలల ముందు కామన్ మ్యాన్, ఒక రియల్ ఎస్టేటు మధ్యవర్తిత్వం చేసుకునేవాడు. ఆయన తండ్రి గారు తాతగారు ఆస్తిపరులు. వాళ్ళు ఈయనకంత చేతి ఇవ్వనప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ మధ్యవర్తిగా వ్యవహారం చేసుకునేవాడు ఇక్కడ అమలాపురంలో. మాకు కూడా అనేక సందర్భాల్లో ఆయన దగ్గర మేము స్థలాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి మేమెవరో తెలియదని అంటున్నాడు ఆయన. నేనైతే ఒకటైతే సూటిగా అడుగుతున్నాను, నన్ను పేరు పెట్టి
చాలా స్థాయి లేనివాడని మాట్లాడావు నువ్వు. మరి మీ తాతగారు వాసంశెట్టి సత్యరాజు గారు ఇండిపెండెంట్గా ఆ రోజున కుడిపూడి ప్రభాకర్ రావు గారికి, కుడిపూడి చిట్టబ్బాయి గారికి ఎగ్నెస్ట్గా కంటెస్ట్ చేసినప్పుడు ఈ సంస్థాని బుల్లినాని కుటుంబమే నీ కుటుంబానికి అండగా నిలబడింది. మరి నీ ఇంటి సరిహద్దులో గాడా మంగయ్య నీ కుటుంబం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు ఈ సంస్థాని బుల్లినాని కుటుంబమే నీకు అండగా నిలబడింది. నువ్వు ఆర్థిక లావాదేవీల్లో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు నీ తండ్రికి వెన్నంటి ఉన్నది ఈ సంస్థాని బుల్లినాని. మరి నా పేరెట్టి నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావంటే రేవు దాటినాక తెప్పతగిలేసే రకంగా నువ్వు చెప్తా ఉన్నావు. మరి అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో ₹1 కోటి నేను అవినీతి చేశానని చెప్పావు. జిల్లా పరిషత్ హై స్కూల్లో మున్సిపాలిటీ కౌన్సిలర్ ఏ విధంగా అవినీతి చేస్తాడు? నువ్వు మంత్రి స్థానంలో ఉండి అవగాహన లేని విధానానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ₹1 కోటి అవినీతి అంటే ఎన్ని కోట్లు అక్కడ డెవలప్మెంట్ జరగాలి? జిల్లా పరిషత్ అంటే దాని ఎగ్జిక్యూషన్ ఎవరు? దాని విధానం టెండర్ల విధానం ఉంటుంది. మరి నేనే రకంగా అవినీతి చేస్తానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు మా కుటుంబం రాజకీయంలో అవినీతి చేశామని నువ్వు నిరూపించగలిగితే నీ చెప్పు నా మెడలో కట్టుకుంటాను, లేదంటే నా చెప్పు నువ్వు నీ మెడలో కట్టుకో. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఆయన ప్రధానంగా నేను ఏదైతే మంత్రి పదవిని చూసి వారవలేక ఇలా చేస్తున్నారు, అలాగే కూటమిలో ఉన్న నాయకుడిపైన ఎంక్వైరీ చేయించాడు సుభాష్ అని ఒక ప్రచారం వైసీపీ వాళ్ళే చేస్తున్నారని చెప్తున్నారు. మరి మీరు అడిగిన ఈ ప్రశ్నకి నేను కొంచెం విపులంగా సమాధానం చెప్పాలి. ఎప్పుడైతే సుభాష్ గారు తల్లిని చైర్మన్ చేసేయడానికి మరి ఇక్కడ మున్సిపాలిటీ వైసీపీ కౌన్సిలర్లు సహకరించలేదో, మరి శాసనసభ్యుడు ఆనందరావు గారు కూడా దీనికి తప్పుడు రాజకీయాలకి అంగీకరించలేదు. ఈయన ఎప్పుడైతే తప్పుడు రాజకీయాలకి అంగీకరించకుండా హుందాగా వ్యవహారం చేశాడు ఆయన. ఎందుకంటే మరి ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో అన్న బాణితోటి ఆయన హుందాగా వ్యవహారం చేశాడు. అప్పుడు దీన్ని నర్మగర్భంగా ఆయన పెట్టుకుని అమలాపురం కాన్స్టిట్యున్సీలో ఆయన అనుచరులతోటి కొంత అలజడి సృష్టించే కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీ మీద కొంత విజిలెన్స్కి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో కూడా నాకు తెలిసింది ఏంటంటే పోలీసు ఉన్నతాధికారులకి అమలాపురం నియోజకవర్గంలో కొన్ని విషయాల మీద వీడియోలు కూడా ఈయన పంపించి కంప్లైంట్ చేశాడన్నది అమలాపురం టౌన్లో పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఈయన ఏంటంటే భవిష్యత్తులో అమలాపురం నియోజకవర్గంలో జనరల్ స్థానంలో ఇక్కడ పోటీ చేసే ఆలోచనతోటి ఇక్కడ ఆయనకి ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచనలో ఈయన ప్రయత్నం చేస్తున్నాడని, ఉన్నటువంటి శాసనసభ్యుడిని వ్యక్తిగతంగా ఇలాంటి ఇబ్బందులు గురి చేసి ఆయన్ని పార్టీలో అబాసుపాలు చేసే విధంగా ఆయన చేస్తున్నాడేమో అని మేము వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే మరి ఇప్పుడు ఈ విషయం మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన కోవర్ట్గా కూడా ఉన్నారు. వైసీపీ కోవర్ట్గా ఎలా ఉంటానో అలా అది వైసీపీలోనే 11 కేసుల వరకు నాపై పెట్టారు. కోవర్ట్గా ఎందుకు పనిచేస్తాను అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈయన క్యాబినెట్ మంత్రిగా శాసనసభ్యుడిగా ఈయన గెలిచిన తర్వాత మీరు ఒక్కసారి గమనించండి, రామచంద్రం నియోజకవర్గంలో కానీ ఏమైనా కూటమి నాయకులు ఈయన పక్కన ఉంటున్నారా? కేవలం అమలాపురంలో ఇతను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నటువంటి కేడరే ఈయన పక్కన ఉంటా ఉన్నారు. మరి వీళ్ళే పూర్తిగా ఇక్కడ వైసీపీ కేడర్కే ఆయన పనులు చేస్తూ మరి చేస్తూ ఉన్నాడు అని ఆ యొక్క పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలే బాహటంగా విమర్శిస్తూ ఉన్నారు. మరి దీన్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధినాయకత్వం గమనించాలి. ఎందుకంటే ఇతను పూర్తిగా వైసీపీకి చెందినటువంటి వ్యక్తిగా మరి ఇతను పనిచేస్తున్నాడని వాళ్ళు కూడా చాలా మదన పడతా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఇతను వైసీపీకి కోవర్ట్గా, ఎందుకంటే ముందులో ముఖ్యంగా ఏంటంటే విజిలెన్స్కి ఇతనికి కంప్లైంట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే వైసీపీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి వెళ్ళింది. వైసీపీ వాళ్ళు ఆయన కోవర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది కదా? ఎలాగండి? వైసీపీ వాళ్ళు ఆయన కోవర్ట్గా ఆయన పెట్టుకుని ఉండొచ్చేమో కదండి. వైసీపీ వాళ్ళని కోవర్ట్గా పెట్టుకోవాల్సిన పని ఆయనకి ఏముంటుందండి? ఆయన వైసీపీ మనిషి అయితేనే వైసీపీ కూడా ఆయన దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వద్దని. ఈయనకి కూటమి వాళ్ళు ఎవరు జారట్లా, ఈయన పక్కన కూటమి ప్రభుత్వంలో ఎవరు జారట్లా. మరి ఈ రోజున మా మీద అవినీతి ఆరోపణలు చేశాడు.
ఆయన ఏమైనా నిప్పత్తిగా ఉన్నాడా? ఆయన శాఖలో ఫైల్ కదలాలంటే బావగారిని దర్శనం చేసుకోవాలా, పర్సంటేజ్ సెటిల్ అవ్వాలా, రామచంద్రాపురంలో జరగాలంటే నాన్నగారిని కలవాలా, కోటిపల్లి రేవులో ఇసుక మొత్తం దోసేశారు. అదేవిధంగా అమలాపురంలో కామనగూరు పంచాయతీలో బినామీల ద్వారా ఒక రాజుల స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ సిరిపిల్ల గ్రామంలో చప్పిడి సత్యనారాయణ గారని ఆయన యొక్క స్థలాన్ని ఎప్పటి నుంచో ఉన్నదాన్ని బినామీల ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బినామీల ద్వారా ఈ యొక్క భూ కబ్జాలు చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని చేస్తూ గురువింద గింజ తన వెనకున్నటువంటి నలుపుని చూసుకోకుండా ఉన్నటువంటి సామెత ఈయన చూస్తే మరి గుర్తొస్తూ ఉంది. నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను, నీకు ఒక అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే దుర్వినియోగం మాత్రం చేయకు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నీకు ఏదన్నా అవకాశం వచ్చిందా కులస్తుడిగానే వచ్చింది. నీకు శాసనసభ్యుడిగా కానీ, నీకు మంత్రిగా కానీ నీకు వచ్చిన అవకాశం కులస్తుడిగానే వచ్చింది. నువ్వు కులస్తుడుగా కులాన్ని పార్టీకి ఓటు బ్యాంక్గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీకు అవకాశం ఇస్తే కుల వేదికల మీద కుల సంఘ పెద్దలని సంస్కారహీనని తిట్టినటువంటి గొప్ప కుసంస్కారి నువ్వు. మరి ఈ విధంగా నువ్వు ఈ విధమైనటువంటి తప్పుడు ఆరోపణలు మరి చేయొద్దు కులస్తుల మీద. మేము బీసీబీ సెట్టి బలిజా ముందు గౌడాన్ని తీయమని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి అనర్హులుగా నువ్వు చిత్రీకరించావు. ఈరోజు మేము టెక్నికల్ ఇష్యూ అని చెప్పావు. ఆ తర్వాత హైదరాబాద్లో ప్రైమ్ 9 టీవీ వేదికగా GOMS నెంబర్ 16ని అమలు చేసి తీరతామని చెప్పావు. నీకు అసలు ఈ యొక్క జీవో మీద పూర్తి అవగాహన ఉందా? మరి 2023లో స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తర్వాత 1997లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇచ్చినటువంటి GOMS 16 అమలు చేయాలని ఒక ఆలోచనతో రిప్రజెంటేషన్ గౌడి సంఘం పెద్దలు ఇచ్చినటువంటి దాన్ని మెమో ద్వారా ఎగ్జామిన్ చేయమని చెప్పి బీసీ వెల్ఫేర్ దానికి పంపించిన సందర్భాన్ని ఆ యొక్క మెమోను పట్టుకుని మీరు జీవో అని చెప్పిన సందర్భాన్ని మరి సభ్య సమాజం కూడా కొంచెం ఆలోచన చేస్తుంది, ఇతనికి అవగాహన ఉందా లేదా అని. ఫైనల్గా చూసుకుంటే గతంలో గత వైసీపీ నాయకులు ఉన్న చిట్టుబల్లి ఎవరైతే ఉన్నారో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ చేయలేనిది, అలాగే కొంతమంది నాయకులు చేయలేనిది మేము ఇప్పుడు చేసి తీరాం. అప్పట్లో ఏదైతే గౌడ వచ్చి పక్కన చిట్టుబలిజా వచ్చేది ఇవన్నీ లేకుండా ఇప్పుడు కేవలం 5 బలిజా అనేది విడిగా వచ్చే విధంగా మేము చేసినందుకు వారవలేక ఇటువంటి ప్రచారాలు నాపై తప్పుడు ప్రచారాలు ఈ విధంగా చేస్తున్నారని అన్నారు. ఫైనల్గా మీరు దీనికి ఏం చెప్తారు? ఇదంతా కూడా పెద్ద నాటకం. ఎందుకంటే 97లో జీవో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు, 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది, 2020 జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. ఈ యొక్క ఇన్ని గవర్నమెంట్లు మారినా కూడా ఎప్పుడు గౌడ సెట్టి బలిజా బీసీ అని బ్రాకెట్లో ఎప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వలా. మరి ఈ రోజున తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ దాన్నే మేము కవర్ చేసినట్టుగా సెట్టి బలిజా కులస్తుల్లో అలజడి సృష్టించి సమస్యను క్లియర్ చేసినట్టుగా వాళ్ళ ఖాతాలోకి సెట్టి బలిజా కులస్తులకి మేలు చేసినట్టుగా చూపించే ఒక ప్రక్రియలో ఈ సుభాష్ గారు చేసిన అలజడి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని బజారుకి ఇడిచింది. ఈ సెట్టి బలిజా కులస్తుల్లో ఆయన చులకనయ్యాడు, సెట్టి బలిజా కులస్తుల్ని చులకన చేసి మాట్లాడాడు, సెట్టి బలిజా కులస్తుల్ని అవినీతి పరులుగా జలగలగా ఒక సెట్టి బలిజా కులానికి చెందినటువంటి మంత్రి క్యాబినెట్లో ఉండటం సెట్టి బలిజా కులస్తుల దౌర్భాగ్యం, దురదృష్టం అని సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సెట్టి బలిజీ కుల ధృవీకరణ పత్రం వివాదం అయితే ఈ విధంగా రచ్చ రేగుతుందని చెప్పాలి కోనసీమ జిల్లా వేదికగా కూడా. అంటే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ అయితే చెట్టి బలిజీ సామాజిక వర్గం ఒక మంత్రిగా ఉన్నారని అందరం కూడా ఆనందపడుతుంది. కానీ ఈ విధంగా కావాలని ఇటువంటి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు తీసినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు తీసుకుని వచ్చి దాన్ని మళ్ళీ ఏదో కొత్తగా చేసినట్టుగా క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇది
వాళ్ళ క్రెడిట్ చేసేందుకు ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉందని, ఏదేమన్నా మాపై మళ్ళీ బురద జల్లే ప్రయత్నంగా చేస్తున్నారని, అలాగే ఏదైతే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వెంకట చంద్రశేఖర్ ప్రధానంగా ఆయనైతే చెప్పుకొస్తున్నారు. తనపై బుల్నాని అంటూ ఎవరో తెలియదంటూ కూడా ఆయనైతే వ్యంగ్యంగా మాట్లాడడం, గతంలో మేము చేసినటువంటి సేవలన్నీ కూడా మర్చిపోయారు, మేము చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా మర్చిపోయి మంత్రి సుభాష్ అయితే ఈ విధంగా వ్యవహరిస్తూ మాపైన ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని, ఏది ఏమైనా ఇది ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం అంటూ, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే అమలాపురం పట్టణ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అదే చంద్రశేఖర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, అమలాపురం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.